జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై ఆయన భార్య మేరీ అనుమానం వ్యక్తం చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. సింగయ్య కేసులో ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కారు కింద పడడంతో సింగయ్య పక్కటెముకలు విరిగిపోయి ఊపిరితిత్తుల్లో గుచ్చుకుని ఛాతీ లోపల భాగంలో రక్తస్రావం జరిగిందని, అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయినట్లు పోస్టుమార్టంలో తేలిందన్నారు. ఈ కేసులో ఫిజికల్ గా, టెక్నికల్ గా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లేసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే, ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో, హానరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది.